హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వబోతున్న సందర్భంగా 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. అసలు ఈ వృద్ధాప్య పింఛన్లకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, కావాల్సిన పత్రాలు ఏంటి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి తదితర పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియోలో కేవలం 10 రకాల వృద్ధాప్య పింఛన్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇస్తాను. వితంతు పింఛన్, దివ్యాంగుల పింఛన్, అలాగే డిఎంహెచ్ఓ పింఛన్లకు సంబంధించి సపరేట్గా వీడియోలు చేసి వాటి వివరాలను అయితే తెలియజేస్తాను. ఈ వీడియోలో మాత్రం వృద్ధాప్య పెన్షన్ మాత్రమే, అది కూడా 50 సంవత్సరాల వారి పెన్షన్కి సంబంధించి, అలాగే ఇతర కేటగిరీల్లో 57 సంవత్సరాలు వచ్చిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది కాబట్టి వారి వివరాలు మాత్రమే ఈ వీడియో ద్వారా అయితే నేను తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, పింఛన్లు, రేషన్ కార్డులు సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా నేను తెలియజేస్తూ ఉంటాను. మీరు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా 50 ఏళ్ల వరకే పింఛన్లు ఇస్తున్న సందర్భంగా ఎవరి అర్హతలు, ఏ పత్రాలు కావాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, చాలా మందిలో తికమక రకరకాల ఆలోచనలు ఉన్నాయండి. మీరు కనుక ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యి చాలా మంది వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వారికి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లకు దరఖాస్తులు తీసుకుంటామని అయితే ప్రకటించింది. అయితే మరో 2-3 రోజుల్లో ఈ కార్యక్రమం కూడా మొదలవుతుంది. దీనికి సంబంధించి చాలా మంది ఈ వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారండి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, వృద్ధాప్య పెన్షన్ అంటే ఇప్పటి వరకు 57 ఏళ్ళు వయసు ఉండాలి. 57 ఏళ్ళు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ అయితే తీసుకునేందుకు అర్హులు. అయితే కొన్ని చేతి వృత్తుల వారికి 50 ఏళ్లకి పింఛన్ అయితే వస్తుంది. వారు ఎవరంటే చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్య కార్మికులు, అలాగే సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, అలాగే డప్పు కళాకారులు, స్టేజీ కళాకారులు, ఇలాంటి కొన్ని రకాల వారికి 50 సంవత్సరాల వయసు ఉన్నట్లయితే వారు ఏ వృత్తిలో అయితే పనిచేస్తున్నారో ఆ యొక్క సొసైటీ నుంచి గుర్తింపు కార్డు తెచ్చుకున్నట్లయితే, అంటే చేనేత కార్మికులైతే చేనేత సహకార సంఘాల నుంచి, అలాగే కల్లుగీత కార్మికులైతే సంబంధిత ఎక్సైజ్ శాఖ నుంచి కార్మికులుగా ఉన్నట్లు గుర్తింపు కార్డు ఉండి 50 సంవత్సరాల వయసు నిండితే ఈ విధంగా ఈ వృద్ధాప్య పెన్షన్ తీసుకోవడానికి అర్హులు. అయితే ఇలా కొన్ని వర్గాల వారికే ఈ 50 ఏళ్లకు పింఛన్లు వస్తుండగా తాజాగా కూటమి ఎన్నికల్లో 50 ఏళ్ళు వయసు ఉంటే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని, అది కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి, బీసీలకు, అలాగే ముస్లిం మైనారిటీ వర్గాల వారికి 50 ఏళ్ళు వచ్చినట్లయితే వారికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని హామీ అయితే ఇచ్చింది. దీంతో బీసీ, ఎస్సీ ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాల్లో 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి అయితే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 50 ఏళ్ల పింఛన్ అనేది ఎస్సీ ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు మాత్రమే. ఇతర కేటగిరీల వారికి వృద్ధాప్య పెన్షన్ రావాలంటే 57 సంవత్సరాలు వయసు అయితే ఉండాలండి. అయితే ఈ వృద్ధాప్య పెన్షన్ అందరికీ ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీల వారికి 50 ఏళ్ళు ఉంటే పింఛన్ ఇస్తారు, ఇతర కేటగిరీల వారికి 57 ఏళ్ళు ఉంటే ఇస్తారు. అయితే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబాల్లో ఇతర పెన్షన్లు రావా? భర్తకి 55 ఏళ్ళు ఉంటే, భార్యకి 50 ఏళ్ళు ఉంటే ఇక్కడ ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్ రాదా అని చాలా మందికి అనుమానం రావచ్చు. చూడండి, ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ అనేది కుటుంబానికి ఒకటే వస్తుంది, 2 పింఛన్లు అనేవి ఇవ్వరు. అలాగే ఏ కుటుంబంలోనైనా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉంటే లేదా వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలి అనుకున్న ఆ కుటుంబంలో దివ్యాంగుడు ఉంటే దివ్యాంగ పింఛన్ వస్తుంది. ఒకవేళ ఆ కుటుంబంలో వితంతు ఉంటే వృద్ధాప్య పెన్షన్, వితంతు పింఛన్ కూడా వస్తుంది. ఒకవేళ ఆ కుటుంబంలో వృద్ధులుండి ఒంటరి మహిళ ఉంటే 2 పెన్షన్లు వస్తాయి. ఒకవేళ వృద్ధుడు, దివ్యాంగుడు, వితంతు ఉన్నట్లయితే 3 రకాల పెన్షన్లు కూడా ఆ కుటుంబం తీసుకోవచ్చండి. ఈ విధంగా అయితే ఏర్పాటు చేసింది. కానీ ఒకే కుటుంబంలో 2 వృద్ధాప్య పెన్షన్లు అయితే ప్రభుత్వం ఇవ్వదు. ఈ విషయాన్ని అయితే దృష్టిలో ఉంచుకోండి. ప్రస్తుతం ప్రభుత్వం ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనే విధానాన్ని తొలగించింది. గత వైసీపీ ప్రభుత్వంలో పింఛన్లైనా, రేషన్ కార్డులైనా
ఏ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా 6 స్టెప్ వెరిఫికేషన్ పాస్ అయిన వారికి మాత్రమే వచ్చేవి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ని తొలగించింది. దీంతో చాలా మంది పెన్షన్లు తీసుకోవడం చాలా ఈజీ అని, మాకు కారు ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా, లేకపోతే భూములు అధికంగా ఉన్నా, సంపాదన పరులమే అయినప్పటికీ పింఛన్ పెట్టుకుంటే వస్తుంది అని అనుకుంటున్నారండి. ఇది చాలా పొరపాటు. ప్రభుత్వం 6 స్టెప్ వెరిఫికేషన్ తొలగించినప్పటికీ దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా చాలా ఖచ్చితంగా ఉన్నాయి. ప్రభుత్వం విధానాల ప్రకారం ఈ 50 ఏళ్ల పింఛన్లకు లేదా 57 ఏళ్ళు వచ్చిన ఇతర కేటగిరీల వారి వృద్ధాప్య పెన్షన్కు అర్హతలు ఏమిటంటే ఈ విధంగా ఉన్నాయండి. పింఛన్లకు అర్హులు ఆదివాసీ, సహాయ, గిరిజనుల గ్రూపుల వారు, మహిళా నేతృత్వంలోని కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేనివారు, అలాగే వికలాంగులు, వితంతువులు, భూమి లేని వ్యవసాయ కార్మికులు, కళాకారులు, కమ్మరి, చేనేత, వడ్రంగి, కుమ్మరి, అలాగే మురికివాడల్లో రోజు వేతనం మీద పనిచేసి పూలు పండు వ్యాపారాలు, రిక్షాలు, పాము యంత్రం, చెప్పులు కుట్టేవారు, నిరాశ్రయులు, గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందిన వారు, ఇల్లు లేని వారు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలను ఏర్పరచుకున్న వారు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, జీవనాధారం లేని వ్యక్తులకు మాత్రమే ఇక్కడ పింఛన్ తీసుకునేందుకు అర్హులు. ఇలా అర్హతలు ఉండి ఈ బీసీ కేటగిరీ లేదా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, ఇతర కేటగిరీల్లో 57 ఏళ్ళు వయసు ఉన్నవారికి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 రూపాయల ఏడాదికి ఆర్థిక సంపాదన ఉండాలి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఏడాదికి దాదాపుగా 2 లక్షల రూపాయల ఆర్థిక ఆదాయం కలిగి ఉన్న కుటుంబాల వారు అర్హులండి. అలాగే ఈ పింఛన్కు ఎవరు అనర్హులు అంటే దానికి కూడా ప్రభుత్వం ఈ విధంగా సమాధానం చెప్తుందండి. ఏంటంటే 3 ఎకరాల సాగునీటి భూమి, 5 ఎకరాల బీడు భూమి, సాగునీటి భూమి అలాగే బీడు భూమి మొత్తం కలిపి 7.5 ఎకరాలు మించి ఉండకూడదు. 7.5 ఎకరాలు ఉన్నట్లయితే అనర్హులు అనమాట. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగ కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ ఉన్న పిల్లలు కలిగిన వారి కుటుంబాల్లోని వ్యక్తులకు ఈ వృద్ధాప్య పెన్షన్ రాదు. అలాగే డాక్టర్లు, కాంట్రాక్టర్లు, స్వయం ఉపాధి కలిగిన పిల్లలు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వారు ఉంటారు కదా, అలాంటి వారికి రాదు. పెద్ద పెద్ద వ్యాపారాలు, నూనె మిల్లులు, బియ్యం మిల్లులు, పెట్రోల్ పంపులు, షాపుల యజమానులకు, ఇప్పటికే ప్రభుత్వం నుండి పింఛన్ తీసుకుంటున్న వారికి అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్డ్ అయి పింఛన్ తీసుకుంటున్న కుటుంబాల్లోనే ఇంకెవరైనా వృద్ధులు ఉంటే 50 ఏళ్ళ వయసు నిండి ఉన్నా మరి బీసీలైనా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలైనా పింఛన్కు అనర్హులు అనమాట. తేలికపాటి భారీ వాహనములు కలిగిన వారు, జీవనశైలి, వృత్తుల, ఆస్తుల ఆధారంగా అనర్హులని అధికారులచే గుర్తించబడ్డ కుటుంబాలైన మొదలైన వారు ఈ పింఛన్లకైతే అనర్హులు. అధిక ఆదాయం కలిగిన వారు అనర్హులు అని చెప్పి మనకు ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్తూ ఉందండి. మరి ఈ 50 ఏళ్ల పింఛన్కే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలైనా, ఇతర కేటగిరీల్లో 57 ఏళ్ళు నిండిన వారైనా ఏ పత్రాలు సమర్పించాలి అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఈ పత్రాల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. మొదటగా అప్లికేషన్ ఫారం ఉండాలి, దాన్ని ఫిలప్ చేయాలి. అలాగే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ హిస్టరీ డౌన్లోడ్ చేయాలంటే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలా ఉన్నట్లయితే మొబైల్ ఫోన్ లేదా సిస్టంలో సొంతంగా మనమే ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మనం ఆధార్లో ఏమైనా మార్పులు చేర్పులు చేశామా అనేది తెలుసుకోవడం కోసం ప్రభుత్వం అయితే ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని అడుగుతుంది. అలాగే ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ ప్రస్తుతం యొక్క దరఖాస్తుదారుడి దగ్గర ఉండాలి. అలాగే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మంది 50 ఏళ్ల పింఛన్కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ముందుగా మీరైతే ఈ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ని దరఖాస్తు చేసుకోండి. ఈ రావడానికి కూడా సుమారు వారం 10 రోజులు పడుతుంది. అయినా పర్వాలేదు, మీరు ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ కు అప్లై చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. మీరు దరఖాస్తు సమయంలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఒకవేళ రాకపోతే మీరు ఈ అక్నాలెడ్జ్మెంట్ ని జిరాక్స్ తీసి అధికారులకు ఇవ్వచ్చు. అధికారులు మీకు ఎంక్వైరీకి వచ్చే సమయానికి క్యాస్ట్ ఇన్కమ్ ఒరిజినల్ వస్తే వారికి చూపించవచ్చు. కాబట్టి ముందుగా క్యాస్ట్ ఇన్కమ్ అయితే 50 ఏళ్ళ వారైనా 57 ఏళ్లకు వృద్ధుల పింఛన్ తీసుకోవాలనుకునేవారు అప్లై చేసుకోండి. ఈ విధంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ లో ఉన్నవారు
50 సంవత్సరాల పింఛన్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులండి. ఇతర కేటగిరీలో 57 ఏళ్ళు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అప్లికేషన్ ఫారంలో మీ పేరు, ఊరు, మీ వయస్సు, జెండర్, అలాగే మీ గ్రామ అడ్రస్ మీ ఆధార్లో ఏది ఉందో అదే అప్లికేషన్లో ఇవ్వాలి. ఈ విధంగా ఫిలప్ చేసి మీ కులము, మీ యొక్క ఇన్కము తదితర వివరాలను పూర్తిగా రాసి దాని మీద ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి కింద మీరు సంతకం చేసి ఇప్పుడు నేను చెప్పినట్లు అప్లికేషన్ ఫారం దాని కింద రేషన్ కార్డ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అప్లికేషన్ ఫారంలో మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ అప్లికేషన్ అధికారులకు ఇస్తే వారు ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. మీ మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది. మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా రిసిప్ట్ వారు ఇస్తారు. దాన్ని మీ దగ్గర భద్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత అధికారులు మీకు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వారు మీ ఆధార్ నెంబర్ ఆధారంగా మొబైల్ యాప్లో స్క్రూనిటీ చేస్తారు. మీకు ఏమైనా అధిక ఆదాయం ఉందా, అధికంగా భూములు ఉన్నాయా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, పెద్ద పెట్రోల్ బంకు, మిల్లులు వంటి పెద్ద వ్యాపారాలు ఏమైనా చేస్తున్నారా తదితర వివరాలు ఉంటే కనుక మీకు ఆన్లైన్లో ఆ వివరాలు ఉంటాయి కాబట్టి అవి డిస్ప్లే అయితే మీరు అనర్హులని చెప్పి తిరస్కరిస్తారు. ఒకవేళ ప్రభుత్వ అర్హతలకు లోబడి మీకు అన్ని అర్హతలు ఉన్నట్లయితే అధికారులు మీ పింఛన్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. మీ యొక్క వేలిముద్ర తీసుకుని అక్కడికక్కడే అథెంటికేషన్ చేసుకుంటారు. మీ యొక్క పింఛన్కి మీ ఇంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేసుకుని ఈ యొక్క దరఖాస్తుదారుడు అర్హుడని, ఈ కుటుంబం ఈ ఇంట్లో నివసిస్తున్నాడని జియో ట్యాగింగ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఈ వివరాలన్నీ పై స్థాయి అంటే మండల స్థాయి అధికారులకు వెళ్తాయి. అక్కడ మండల స్థాయి అధికారులు కలెక్టర్ స్థాయి అధికారులకు పంపిస్తే అక్కడ కలెక్టర్ స్థాయి అధికారుల నుంచి ఈ మేరకు రాష్ట్ర స్థాయి అధికారులకు పంపిస్తే రాష్ట్ర స్థాయి అధికారులు ఇక్కడ క్యాబినెట్ లో ఈ ఫైల్ అయితే పెట్టి వీరందరూ అర్హులు, వీరికి పింఛన్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, దీనికి యాక్సెప్ట్ చేయాలంటారు. అక్కడ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఈ మేరకు ఫైల్ కి అయితే ఆమోదం చేస్తే జనవరి నెలలో ఈ 50 సంవత్సరాల పింఛన్లు అనేవి మంజూరై గ్రామ వార్డు సచివాలయ అధికారులు పింఛన్ మంజూరు పత్రాలను మీకు ఇస్తారు. మీరు జనవరి నెల నుంచి ఈ పింఛన్లు అయితే తీసుకోవచ్చండి. ఈ విధంగా ఈ 50 ఏళ్ల పింఛన్లకైతే ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అర్హతలు కలిగిన వ్యక్తులు మరో 2-3 రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త పింఛన్లకు ఆప్షన్ వస్తుంది. కాబట్టి మీరు నేను చెప్పిన డాక్యుమెంట్లతో ఈ మేరకు దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేసి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఇచ్చి మీరు దరఖాస్తు చేసుకోండి. మనకు ఈ 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. విడుదల చేసిన మరుక్షణం ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ఫిలప్ చేయాలి తదితర పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ పింఛన్లకు సంబంధించిన సమాచారాన్ని పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.